చేసుకున్నా మా అడ్డా మాదే అంటున్నారు వాళ్ళు. సార్ ప్యానెల్లోని పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తులోకి నాకు తెలిసినంత వరకు కేఏ పాల్ గారు కూడా రావడానికి ఇష్టపడరు అన్నది నేను చూస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే అందరికీ తెలిసి వస్తున్నటువంటి విషయం ఇది రాష్ట్రంలో. అలాగే ఉన్నటువంటి మేజర్ ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీలు ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి కాబట్టి మిగతా వామపక్ష పార్టీలు కానివ్వండి లేదా ఇంకేమైనా కొత్తగా పుట్టుకొచ్చినటువంటి లిబరల్ పార్టీస్ అనేది కొన్ని వన్ సైడ్ గా కూటమి మీద విషం కప్పుతూ జగన్మోహన్ రెడ్డి హీరో అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ నిరంతరం టీవీ మీడియాలో కనిపిస్తున్నటువంటి సో కాల్డ్ ఎక్స్ జడ్జిలు ఎక్స్ ఐఏఎస్లు వీళ్ళంతా పెట్టినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ ని కప్పిపుచ్చుకునే సిచ్యువేషన్ అయితే లేనే లేదు. ఇది మాత్రం క్లియర్. మరలా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకుని వచ్చిన పొత్తులు లేకుండా వచ్చిన అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కనిపించట్లా. ఇది కూడా క్లియర్. కారణం ఏంటి అంటే, ఒకటి, ప్రజలు గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండిద్ది అనేది చూడడం, దాంతో విసుగు చెంది ఉండడం ఒక కారణం అయితే, రెండవది ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా భవిష్యత్ ప్రణాళిక మీద అలాగే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి పెట్టి దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసి పనిచేస్తూ ఉండడం రెండవది. మూడవది, ప్రజలు ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే ఆశించి ప్రభుత్వాలు ఎన్నుకుంటారో అది గత 5 ఏళ్ల పాటు కోల్పోయారు. ఒక నియంతృత్వ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రాజ్యం వెళ్ళింది. అది క్లియర్. ఎవరు ఒప్పుకోకపోయారు. ఎందుకంటే సొంత ఈ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నటువంటి పౌరులే ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా 5 ఏళ్ల పాటు. బట్ ఇవాళ అది లేదు. స్వేచ్ఛగా వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటికీ మా మీద కత్తులు దువ్వుతూ నరుకుతాము చంపుతాము అని చెప్పేసి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకునే స్థాయిలో ఈ రోజు ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్న క్రమంలో ప్రజలు ఎవరూ కూడా మరలా ఏదైతే గత ఎన్నికల్లో 40% ఓటు బ్యాంక్ ఈవీఎంలో నమోదయ్యిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటూ ఉందో, ఆ 40% ఓట్ షేర్ల నుంచి ఇంకా డివైడ్ అయ్యి కూటమికి వచ్చి యాడ్ అయ్యేది ఉండిద్ది తప్ప, కూటమి నుంచి డివైడ్ అయ్యి లేదంటే కూటమి వ్యతిరేకించి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితోటి పొత్తులోకి వెళుతున్నటువంటి పార్టీలను అనుసంధానంగా వాళ్ళని గెలిపించేటువంటి సిచ్యువేషన్ అయితే రాదు. ఇంకొక విషయం ఏంటి అంటే, క్లియర్ గా ఇక్కడ ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా అతనికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశాన్ని గతంలో మీరు ఒకసారి గమనించినట్లయితే మొత్తం అందరు టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అంతమంది 150 మంది వైసీపీ సభ్యుల్లో ఒక్కళ్లే కూర్చొని ఆయన యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తించారు. అలాగే మీరు గతంలో ఇంకో కొన్ని సందర్భాలు చూసినట్లయితే సిపిఎం నుంచి సిపిఐ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ లేదా బీజేపీ స్టార్టింగ్ లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్ గా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. మా పార్టీ యొక్క నిబద్ధత ఇది, మీరు మాకు ఇచ్చినటువంటి నాయకత్వం యొక్క లక్షణాలు ఇవి అని చెప్పేసి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ని అసెంబ్లీలో చూపించారు. బట్ ఇవాళ వైసీపీ టైంలో 11 మంది గెలిచినప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పాపం మిగతా 10 మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేకుండా పోవడం, ఆ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాణిని అసెంబ్లీలో వినిపించే పరిస్థితి లేకపోవడం, ప్రజాప్రతినిధులకు గెలిచిన వాళ్ళు నియోజకవర్గం కోసం కాకుండా ఇప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళకి ఛాలెంజ్లు చేసుకుంటూ మాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం లేదంటే రాము లాంటి సొంత ఛాలెంజ్లు ఇవి ప్రజాస్వామ్యంలో లేనటువంటి ప్రజలు ఆమోదించినటువంటి కోరికలు కోరుతూ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయించుకుంటారు? రాజకీయాలకు అన్ఫిట్ క్యాండిడేట్ కాబట్టి గత 5 ఏళ్ల పాటు ఎలాగో మోసపోయి అవకాశం ఇచ్చాము, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నటువంటి సంకేతాలను అయితే క్లియర్ గా వాళ్ళ పార్టీ అండ్ వాళ్ళ పార్టీ నేతలే ప్రజలకు పంపిస్తున్నారండి. ఈ సంఘటనలు అన్నింటినీ కనుక ఒకసారి గమనించుకుంటే. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి కానీ ఇంకా లేదంటారు ఫ్యూచర్, అంతేనా? సమస్య లేదు సార్. ఎందుకంటే ఇవాళ పీపుల్ అన్ని విషయాల్లో అవేర్నెస్ ఏర్పాటు చేసినారు. సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఏదో ఒక ఫేక్ క్రియేషన్ తీసుకొచ్చేదంటే ఒక ఫేక్ న్యూస్ ని ఒక రోజులో 100 అకౌంట్ల నుంచి వేయించేసి ప్రజలను నమ్మించేద్దాం అనుకున్నా కానీ ప్రజలు వాస్తవాలను గూగుల్లో సెర్చ్ చేసి మరి తెలుసుకొని మరి